రోజురోజుకి బలపడుతూ తీర జలాల్లో ఇండియన్ నేవీకి సవాళ్లు విసురుతున్న చైనాకు చెక్ పెడుతోంది ఇండియన్ నేవీ. తన అమ్ముల పొదిలో మరో న్యూక్లియర్ సబ్మెరైన్ను చేర్చుకుంది. ఏ హంగు ఆర్భాటం లేకుండా ఇప్పుడు జలప్రవేశం కూడా కానిచేసింది. ఇంతకీ ఈ లేటెస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్ స్పెషాలిటీస్ ఏంటి? మున్ముందు రాబోయే కొత్త నేవల్ షిప్స్ ఏంటి? అదే కాదు, ఇండియన్ నేవీ రహస్యాలు ఇప్పుడు పాక్కు లీక్ అవుతున్నాయా? ఇండియన్ నేవీ మరింత బలపడింది. అన్ని టెస్టులు పూర్తి చేసుకుని ఫుల్ ఆపరేషన్స్కు సిద్ధమైన ఐఎన్ఎస్ అరిఘాత్ న్యూక్లియర్ సబ్మెరైన్ను డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. నిజానికి సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగాలి ఈ కార్యక్రమం. బట్ వైజాగ్లోని సీక్రెట్ షిప్ బిల్డింగ్ ఏరియాలో జరిగిపోయింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సబ్మెరైన్. దీంతో ఇండియన్ న్యూక్లియర్ సబ్మెరైన్ల సంఖ్య 2కు చేరింది. అంతేకాదు, ఇవి 2 కూడా సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరైన్ క్లాస్కు చెందినవి. ప్రస్తుతం మరో 2 నిర్మాణంలో ఉన్నవి. ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ 2016లో నేవీలో చేరింది. 2018 నుంచి ఫుల్లీ ఆపరేషన్లో ఉంది. ఇప్పుడు అరిహత్ కూడా 2017లోనే జలప్రవేశం చేసిన అన్ని టెస్టులు ట్రయల్స్ పూర్తయి ఫుల్లీ ఆపరేషన్ మోడ్లోకి రావడానికి ఇన్నేళ్లు పట్టింది. అరిహంత్ అరిఘాత్ కూడా 2 ఒకే కోవకు చెందినవని చెప్పాలి. ఇందులో 3500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను ఛేదించే K4 మిజైల్స్ ఉన్నాయి. ఇలాంటి 12 మిజైల్స్ను మోసుకెళ్లగలదు అరిఘాత్. ఇక వచ్చే ఏడాది ఐఎన్ఎస్ ఆర్ధిమాన్ నేవీ చేతుల్లోకి రానుంది. నిజానికి ఇండియన్ నేవీని బలోపేతం చేయాలని మోడీ సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది. అందుకే అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్తో పాటు 6 న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ను కూడా నిర్మించాలని టార్గెట్గా పెట్టుకుంది. దీనికి తోడు మరో 15 కావేరీ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ కూడా సిద్ధం చేస్తోంది. నెక్స్ట్ రాబోయే ఆర్ధిమాన్తో పాటు మరో న్యూక్లియర్ సబ్మెరైన్స్ మరింత పెద్దవి. ప్రస్తుతం అరిఘాత్ 6000 టన్నులు 111.6 మీటర్ల పొడవు ఉంటే నెక్స్ట్ వచ్చే సబ్మెరైన్స్ 7000 టన్నులతో పాటు 125 మీటర్ల కంటే పొడవు ఉండనున్నాయి. ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఇండియన్ నేవీ షిప్స్ అంటే డెస్ట్రాయర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇలా అనేక రకాల షిప్స్ అని కూడా ఇండియన్ నేవీకి చెందిన ఏదో ఒక నావల్ స్టేషన్ అండర్లో వర్క్ చేస్తాయి. బట్ సబ్మెరైన్స్ మాత్రం స్పెషల్ స్ట్రాటజిక్ ఫోర్స్ అండర్లో పనిచేస్తాయి. ఇది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నడుస్తుంది. అక్కడి నుంచి మాత్రమే ఆర్డర్స్ను తీసుకుంటుంది. నిజానికి ఇవన్నీ వింటుంటే చాలా బాగా అనిపిస్తోంది కదా. బట్ ఇప్పటికీ కూడా మనం చాలా వెనకపడి ఉన్నామనేది బిట్టర్ ట్రూత్. మనకంటే అమెరికా, రష్యా, చైనా ఈ విషయంలో చాలా ముందున్నాయి. మనకంటే లాంగ్ రేంజ్ మిజైల్స్తో పాటు ఇంకా అత్యాధునిక, అత్యధిక సబ్మెరైన్స్ ఈ దేశాల వద్ద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చైనా వద్ద 6 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇందులో 10,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న న్యూక్లియర్ మిజైల్స్ ఉంటాయి. ఇక అమెరికా అయితే ఏకంగా 14 SSBNలు ఉన్నాయి. దీనికి ఫాస్ట్ అటాక్, హంటర్ కిల్ సాధనం అన్నీ కలిపితే 70కి పైగా సబ్మెరైన్స్ ఉన్నాయి యుఎస్ నేవీ వద్ద. ఇక రష్యా సంగతి సరే, అమెరికాకు ఏమాత్రం తగ్గకుండా ఉంది అది కూడా. అమెరికా, రష్యాలతో ఇప్పట్లో మనకొచ్చిన చిక్కులేం లేవు, కానీ చైనాతోనే మనకొచ్చిన చిక్కంతా. సో మనం మరింత వేగంగా ఈ నంబర్స్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒకవైపు అయితే, ఇండియన్ నేవీలో ఇంటి దొంగల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పాక్ ఐఎస్ఐ కోసం కొందరు పనిచేస్తున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్ఐఏ ఏకంగా 7 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో మన తెలంగాణ కూడా ఉంది. గుజరాత్, కర్ణాటక, కేరళ, యూపీ, బీహార్, హర్యానాలోని మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు చేసింది. అంతేకాదు, కొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మరింత సాడ్ పార్ట్ ఏంటంటే, ఇండియన్ నేవీ టాప్ సీక్రెట్స్ వైజాగ్లోని ఇండియన్ నేవీ కేంద్రం నుంచి లీక్ అవుతున్నట్లు గుర్తించింది. నిజానికి మన నేవీకి సంబంధించిన టాప్ సీక్రెట్స్ ఆపరేషన్స్ వైజాగ్లోనే ఉంటాయి. ప్రస్తుతం మనం స్వదేశీయంగా నిర్మిస్తున్న షిప్స్, సబ్మెరైన్స్ అన్ని కూడా మెజారిటీ వైజాగ్లోనే రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్ఐఏ ఇలాంటి విషయాలు కాస్త కంగారు పెడుతున్నాయి. ఎందుకంటే ఈ ఇన్ఫోను పాక్ ఐఎస్ఐ వెంటనే చైనాతో షేర్ చేసుకుంటుంది.
అది మనకి మరింత ముప్పు తెచ్చిపెట్టే విషయమనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరూ ఈ కేసులో తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అనుమానితుల్ని విచారిస్తోంది ఎన్ఐఏ. అంటే మనం వేగంగా ముందుకు వెళుతూనే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.